హలో అందరికీ నమస్కారం. గ్రీన్ పీస్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ పెట్టేసి ఆయిలు, ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి వేయించుతున్నాను. ఓకేనా. ఇది అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ చేసిన, అలాగే టమోటా. ఇప్పుడు ఒక స్పూను అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నా. ఈ తెల్లగడ్డలు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలా. ఫ్రై అవ్వి పచ్చి వాసన అనేది ఉండకూడదు. అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమోటాలు వేద్దాం. టమోటా వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత బాగా అది వాటర్ అంతా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు టమోటా మగ్గుతుంది కదా. ఇప్పుడు మసాలా దినుసు చూపిస్తాను. పసుపు, చిల్లీ పొడి, అలాగా గరం మసాలా, ధనియా పొడి ఇవన్నీ తీసుకొని టమోటా మగ్గిన తర్వాత మసాలా దినుసు వేసి కొద్దిసేపు మగ్గిద్దాం. చూడండి ఎలా బాగా మగ్గుతుందో. వాటర్ అంతా, ఈ టమోటా వాటర్ అంతా వచ్చి బాగా జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు వచ్చేసి మసాలా దినుసు అన్నీ వేసేద్దాం. మసాలాలన్నీ వేసేసిన తర్వాత కాస్త మిక్స్ చేసి కొద్దిసేపు వేగనిద్దాం. చూడండి మసాలాలన్నీ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడు. ఇప్పుడు వచ్చేసి మనం గ్రీన్ పీస్ వేసేద్దాం. గ్రీన్ పీస్ వేసేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు ఆ మసాలా దినుసులో, ఈ కర్రీలో ఈ గ్రీన్ పీస్ అంతా బాగా కొంచెం మగ్గినాక నేను హాట్ వాటరే వేస్తా. కూల్ వాటర్ నేను వేయను. ఎందుకంటే కర్రీ టేస్ట్ హాట్ వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాము. ఇప్పుడు నేను హాట్ వాటర్ వేసేస్తుండా. ఎలా వేద్దామో చూద్దామండి. హాట్ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసి మిక్స్ చేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని ఆఫ్ చేసేద్దాం. ఓకే. కుక్కర్ విజిల్ పెట్టేసిన 2 విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 2 విజిల్ కర్రీ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తా కర్రీ. ఇప్పుడు చూడండి నేను గ్రీన్ పీస్ కర్రీ పెట్టినాను కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. వావ్, సో బ్యూటీ. చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉంది కదా. గ్రీన్ పీస్ కర్రీ
వావ్. ఇది కేరళ స్టైల్ కాబట్టి వాళ్ళు కొబ్బరి పాలు యాడ్ చేస్తారు. కొబ్బరి పాలు వేస్తే వాళ్ళకు కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుందని కొబ్బరి పాలు వాళ్ళకి వేయాలి. ఇది పొద్దునకి బ్రేక్ఫాస్ట్కి కర్రీ అనమాట. ఇది నేను ఇప్పుడు కొబ్బరి పాలు ఇలా ప్యాకెట్స్లో వస్తాయి. కొబ్బరి పాలు, ఈ పాలు ఇప్పుడు నేను మిక్స్ చేసేది ఎలా చూపిస్తా చూడండి. 1 స్పూను కొబ్బరి పౌడర్ నేను దీంట్లోకి తీసుకున్నాను. చూడండి, ఇలా కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇలా కుక్ అయితే చాలు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తుండా. ఈ కర్రీ చపాతీలేకి, రోటీలేకి, ప్రతి దాంట్లోకి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.